ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. జీవితంలో అంటే మనం చాలా హోప్స్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు తెలియకుండా ఒక సడన్ బ్రేక్ వచ్చి మనం ఇంకా ఏం చేయలేమనేటువంటి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఒక హోప్లెస్లెస్ సిచ్యువేషన్. ఎవరిని బ్లేమ్ చేయలేము. నన్ను నేను మోసపోయానేమో అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది. లెగడానికి కూడా ఓపిక ఉండదు. సహాయం తీసుకోవాలనిపించదు. ఏదో పరిస్థితుల ప్రభావం దాటి ఏ విధంగా అయిపోతాం అని అంటే ఇంక నా లైఫ్ ఇంకంతే అయిపోయింది, గివప్ చేసేద్దాం, ఇంకెక్కడి నుంచి బతకడం కూడా వేస్ట్ అనేటువంటి థాట్లోకి వచ్చేస్తారు. నా కెరీర్ ఇదే, ఇంక ఇలానే ఉంటుంది, ఇందులో ఎదుగు పొదుగు ఉండదు, జీవితం అయిపోయిందనే మూడ్లోకి వచ్చేస్తారు. అదే మీ నోట్లో ఏం వచ్చిందో నా నోట్లో కూడా అదే. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. ఏం వచ్చిందని తెలిసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాంటప్పుడు ఏం చేయాలని. ఇక నా వల్ల కాదు, నాకంత ఓపిక లేదు, నాకు అదృష్టమే ఉన్నట్టు లేదు, ఈ జీవితం వేస్ట్, ఇలాంటి మాటలు దేనికి సిగ్నల్స్ అంటే మనిషి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే ముందు వచ్చే ఫస్ట్ సిగ్నల్ ఏంటంటే ఇట్లాంటి మాటలే. అసలు మనిషి ఆత్మశక్తి యొక్క పవర్ అర్థం చేసుకుంటే తను మాట్లాడుతున్నది, తను అనుకుంటున్నది ఎట్లా ఉంటుందో తనకు తెలుస్తుంది. ఆత్మశక్తి ఎట్లాంటిది అంటే దేహబలం కంటే చాలా గొప్పది. మనిషి ఎంత దృఢంగా ఉన్నా సరే మనిషికి ఆత్మస్థైర్యం అనే ఉన్నవాడు శారీరకంగా బలంగా ఉన్నవాడి కంటే ఇంకా ధైర్యంగా ఉంటాడు. అసలు ఈ నిరాశకు గురైన వ్యక్తికి అవకాశాలు కంటి ఎదురుగా ఉన్న ఒక్క అవకాశం కూడా కనిపించదు. నిరాశకున్న సిగ్నల్ ఏంటంటే అవకాశాలని వెతకడం కూడా శ్రమ అనే భావనతో వెతకడం కూడా మానేయడం అనేది అది దానికి ఉన్న ఒక అతిపెద్ద దుర్లక్షణం నిరాశకుంది. నిరాశ కోల్పోతే, నిరాశ మేఘాలు పక్కకి జరిగితే ఆశ ద్వారా పుట్టే శక్తి అది అద్భుతమైన శక్తిని ఇవ్వడమే కాకుండా అవకాశాల కోసం వెతకడం ఒక అద్భుతమైన అదృష్టంగా కూడా భావించే అవకాశం ఉంది. కాబట్టి నిరాశ మనిషిని బలహీనుని చేస్తుంది. ఆంజనేయుడు సీతను కోల్పోయి రాముడు సీత కోసం వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు ఆంజనేయ నువ్వు నాకు సహాయం చేయాలన్నప్పుడు నేను చేయగలనా అని ప్రశ్నిస్తే అతనికి ఉన్న సైన్యం మొత్తం మీరు మాత్రమే చేయగలరు అన్నప్పుడు వచ్చిన ఆత్మస్థైర్యంతో ఆ తర్వాత మనందరికీ ఆంజనేయుడు ఎన్ని గొప్ప పనులు చేశాడో మనందరికీ తెలిసిన విషయం. స్కాట్లాండ్లో ఒక రాజు రాబర్ట్ బ్రూస్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో శత్రు చేతిలో ఓడిపోయి సైన్యం ఎక్కడి వాళ్ళు అక్కడ చెదిరిపోతే ఇతను తన తలదాచుకోవడానికి ఒక గుహలోకి వెళ్ళిపోతాడు. 6 సార్లు యుద్ధం దండయాత్ర చేస్తే 6 సార్లు యుద్ధాన్ని కోల్పోయి యుద్ధంలో ఓడిపోయి ఇక ఏం చేయాలా, లొంగిపోదాము, ఇక నేను యుద్ధాన్ని గెలవలేనని నిరాశలో ఉన్నప్పుడు ఒక గుహలోకి వెళ్తే ఆ గుహలో వర్షం పడుతుండగా అలాగే దాక్కుని చూస్తుంటే అప్పుడు అతనికి ఒక సాలీడు కనపడింది. సాలీడు గూడు అల్లుతూ ట్రై చేస్తుంది. అల్లుతూ ఉన్న ప్రతిసారి అది జారి ఆ గోడ మీద నుంచి జారి కింద పడ్డం, మళ్ళీ పైకి లేచి ఒక దారం అల్లటం, అలా దారం అల్లుతూ ఉంది. ఇది ఏంటోలే అని అనుకున్నాడు. కాసేపు సమయం గడిపించేసరికి ఇతని కళ్ళ ఎదురుగానే ఆ సాలీడు మొత్తం గూడు కట్టేసింది. ఇంత చిన్న పురిగే ప్రయత్నాన్ని తిరిగి చేస్తుంది. సక్సెస్ అయినంత వరకు నేనెందుకు ఆగాలి అని అతని గొప్ప ఇన్స్పిరేషన్గా తయారైంది. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా 600 సంవత్సరాల తర్వాత కూడా రాబర్ట్ బ్రూస్ కింగ్ అండ్ స్పైడర్ అనేది పెద్ద ఇన్స్పిరేషన్ స్టోరీ. ఒక సాలెపురుగు నుంచి నిరాశ పడకుండా మనిషి ఎట్లా భవిష్యత్తు మీద మనం హోప్ కలిగి ఉండాలి అనడానికి ఆయన పెద్ద ఎగ్జాంపుల్. మనిషికి ఎప్పుడైతే నిరాశను మనం కోల్పోతామో మనం ఏం చేయాలన్న యాక్షన్ ప్లాన్ మీద ఫోకస్ చేస్తాడు. నిరాశ ఎప్పుడైతే కలిగి ఉంటాడో ప్రతి పని అందులో ఎలా చెయ్యకూడదో అనే కారణాలను వెతుకుతూ పోతాడు. ఏది కూడా అదృష్టం దానంతట అది చేతికి రానే రాదు. మనిషి ఏలు వంగందే వెన్నైనా చేతకి మనకు రాదు అని అంట. మనిషిని చచ్చేవాడిని కూడా బతికించే మధురసాయనం ఆశ అంట. నిట్ట నిలువుగా చీల్చే మారణాయుధం నిరాశ. మనిషి నిరాశ పడితే దాదాపు చచ్చిపోయినట్టే లెక్క. అసలు
ఎవడైనా ఎదగాలనుకున్న ప్రతి వాడికి ఎదురీత తప్పదు. అసలు అట్లా ఎదుగుతున్న వాడికి ఎదురయ్యే ఎదురీతే ఒక కసిగా కాటేస్తేనే ఆ కాటు నుంచే మనిషి పట్టుదల పెరుగుతుంది. అట్లాంటి పట్టుదల మనం పెంచుకుంటే తప్ప నిరాశ నుంచి బయటపడలేము. సో నాగరాజు, అగాధమగు జలనిధిలో ఆనిముత్యం ఉన్నట్లే శోకాల మరుగున దాగి సుఖమున్నది లేని, ఏది తనంతట తాను తన దరికి చేరదు, శోధించి సాధించాలి అదే ధీరగుణం అని అంటాడు మహాకవి శ్రీశ్రీ. కల కానిది విలువైనది జీవితం అని స్పష్టంగా చెప్పిన ఈ పాటలో నిరాశ నుంచి ఎట్లా దూరం అవ్వచ్చో మనకు తెలుస్తుంది. మనిషి ఇట్లా నిరాశకు గురైనప్పుడు, తానే మోసపోయానని అనిపించినప్పుడు, భవిష్యత్తులో ఏ వెలుగు కనిపించినప్పుడు మనిషి మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి ప్రశాంతంగా కూర్చొని నేను నిరాశకు గురవుతున్నాను అన్న విషయాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. నిజానికి అప్పుడు యాక్సెప్టెన్స్ ఏమి ఉండదు, అన్నిటినీ వ్యతిరేకిస్తుంటాం. ఇది జరగకుండా ఉండాల్సింది, అది అలా అవ్వకుండా ఉండాల్సింది, నేనేం అట్లా ఏం ఫీల్ అవ్వట్లేదే అని అన్న బయటికి మాత్రం మనం ఎక్స్ప్రెస్ చేయం. కానీ యూ హ్యావ్ టు ఫస్ట్ యాక్సెప్ట్, నేను నిరాశకు గురవుతున్నాను, నాకు ఆశ లేదు, అవకాశాలను వెతకాలన్న ఇంట్రెస్ట్ లేదు అనే విషయాన్ని నువ్వు ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయాలి. ఓకే. సెకండ్ థింగ్, మీరు ఎప్పుడైతే రిలాక్స్ అయ్యారో ఇప్పుడు వస్తువులన్నీ ఉన్నట్టు కనిపించడం మొదలు పెడతాయి. లేకపోతే అవకాశాలన్నీ కూడా మొత్తం మబ్బుతో మూసుకుపోయి ఉంటాయి. ఎప్పుడైతే ఉన్నట్టు కనిపిస్తాయో ఒక్కొక్క గడ్డిపోచను తీసి మోకుగా తాడు అయితే అట్లా తయారు చేస్తామో, ఒక్కొక్క అవకాశాన్ని కూడా వదలకుండా అన్నిటినీ ప్రయత్నిస్తూ ముందుకెళ్ళాలి తప్ప, ప్రయత్నం ఎప్పుడు ఆపావో అదే మరణం అవుతుంది తప్ప ప్రత్యేకంగా మనిషి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏ ప్రయత్నం చేయకుండా నిరాశతో బతికే మనిషిని జీవోత్సవంగా ఉంటాడు తప్ప, జీవించి ఆశతో ఉన్న మనిషికి ఉన్నంత శక్తి అతనికి ఉండదు. కాబట్టి మనిషి ఆశ కోల్పోయినప్పుడు, నిరాశ ఉన్నప్పుడు, అవకాశాలు లేవని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ స్మాల్ ఆపర్చునిటీని గుర్తించడం ఒకటి, ప్రయత్నం ప్రతిరోజు పేపర్ తీసుకొని నాకున్న అవకాశాలు ఏంటి, నేను చేసిన ప్రయత్నం ఏంటి. నిజానికి నువ్వు అవకాశాలు ఒక 5 ఉన్నాయని రాసినప్పుడు ఏం ప్రయత్నం చేశావంటే వాటి పక్కన కారణాలు కనిపిస్తాయి తప్ప ప్రయత్నాలు కనిపించవు. మీరు ప్రయత్నాలతో నింపండి. మీరు ఇలా నింపుతూ పోతుంటే, చేస్తూ వెళ్తుంటే, ఆశతో ముందుకెళ్తుంటే ఖచ్చితంగా ఎందుకో భవిష్యత్తులో ఒక సుందరమైన దృశ్యం కనిపిస్తుంది. మీ భవిష్యత్తు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అలా ముందుకెళ్ళిన వాళ్ళు నిరాశకి ఏమాత్రం బలిగారు. ఆశ అనే వెలుగు ఎప్పుడు వాళ్ళకి దారి చూపిస్తూనే ఉంటుంది. నాకు మీరు అలా చెప్తుంటేనే చాలా మందికి ఉండేటువంటి అతిపెద్ద సమస్య నిజంగా ఒక్కోసారి ఏమైపోతుందంటే, చుట్టుపక్కల తల్లిదండ్రులు ఉంటారు, కట్టుకున్న భార్య ఉంటుంది, కట్టుకున్న భర్త ఉంటాడు, కానీ హోప్లెస్నెస్ అంటే అది ఆ జీవితం ఎక్కడో మనకు కనిపించకుండా ఉండేటువంటి ట్రామాలోకి వెళ్ళిపోతూ ఉంటాం సార్. ఆ టైంలో బాడీ లాంగ్వేజ్ కానీ మనం కానీ ఉండేటువంటి తీరు ఉంటుంది సార్. అసలు లేచి నిలబడదామంటే బాడీ సపోర్ట్ చేయదు, ఒంట్లో నీరసం, ఓపిక ఉండదు, ఇంకా చచ్చిపోయటం బెటర్ ఏమో, ఎందుకు ఇలానే ఉంటుంది జీవితం అనేటువంటి క్లారిటీకి వచ్చేస్తుంది. బట్ ఈ వీడియో ఒకసారి చూసిన తర్వాత జస్ట్ ఎవరికైనా సరే రిలాక్స్గా ఇలా ఒక చోట కూర్చొని డెఫినెట్గా వాళ్ళకి అనిపిస్తుంది అవకాశాలు ఏమేమి ఉన్నాయి మన కంటి ముందు ఆలోచిస్తే. ఎదగాలనేటువంటి ఆలోచన, కోరిక కనుకుంటే ఒక్క అవకాశాన్ని ఇలా పిక్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడూ కూడా సమస్యలో నుంచి చూడకూడదు, అవకాశంగా చూసి ముందుకెళ్తేనే దాని వాల్యూ తెలుస్తూ ఉంటుంది. మీరు చెప్తుంటే ఒక గైడ్, కోచ్, మెంటర్ పక్కన కూర్చొని చెప్తున్నట్లేదు సార్. ఒక ఫ్రెండ్ పక్కన కూర్చొని భుజం మీద చేసుకొని మాట్లాడుతున్నట్టుంది. అంటే అంత డెప్త్ విషయాలు చెప్పారు మీరు. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. సో ఎదురు దెబ్బ లేకుండా ఎదగాలని అనుకోవడం ఉందే, అది ఎట్లుంటుందంటే సంసార సాగరంలో స్టీమర్ మీద వెళ్దామని అనుకున్నట్టు ఉంటుంది. ఈదాల్సిందే. అవును. సో అట్లాంటి అవకాశాలని మనం యాక్చువల్గా విజువలైజేషన్లో కూడా చెప్తున్నారు. ఏదైనా సమస్యలో మీరు ఇరుక్కున్నప్పుడు సమస్య సాల్వ్ అయితే, సొల్యూషన్ కనిపిస్తే, ఆ సొల్యూషన్ ద్వారా నీకు అద్భుతమైన ఆశ కల్పిస్తే
అప్పుడు జీవితం ఎంత అద్భుతంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ జీవితం ఎలా ఉంటుందో దాన్ని రాయాలి. నా జీవితం ఎలా ఉంటుందంటే నేను ఇలా పొద్దున్నే చక్కగా డ్రెస్ చేసుకొని స్నానం చేసి డ్రెస్ చేసి నా వెహికల్లో నేను వెళ్ళాల్సిన చోటికి బయలుదేరుతూ ఉంటే కారులో పాటలు పెట్టుకుని వింటుంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది నువ్వు డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబ్ చేసిన దాన్ని విజువలైజ్ చేయాలి. ఆ విజువలైజ్ చేసినప్పుడు నీకు అవకాశాలు కనిపించడం మొదలుపెడతాయి. చాలా మంచి లైఫ్ లెసన్స్ ఇందులో, లైఫ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్ని అలా చిటికలో బయటపడేలా చేశారన్న. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. అండ్ ఇవాళ నేను ఆడియన్స్కి కూడా ఒకటే చెప్తాను, నేను ఒక మెంటర్, గైడ్, కోచ్ సహాయంతో విజువలైజేషన్ లాంటి క్లాసెస్కి మీరు ఎప్పుడైతే అటెండ్ అవుతారో బయట కోచింగ్ల పేరు మీద అంటే సైకలాజికల్ థెరపీస్ కోసం ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు. ఒక్కసారి విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది జీవితం మీద. ఎందుకంటే మీకు ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఒక ఆన్సర్ కావాలి అనుకున్నప్పుడు ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒక్కసారి విజువలైజేషన్ క్లాస్ అటెండ్ అయ్యి చూద్దాము అని ఒక క్లారిటీకి రండి. డెఫినెట్గా మీకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే దొరుకుతాయి. అంత గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి, అంటే స్టేబుల్ మెంటాలిటీని క్రియేట్ చేసేటువంటి ఒకే ఒక్క కోర్సు విజువలైజేషన్ అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.